ఇట్లు చేరమంది అసలు బ్యాక్గ్రౌండ్ ఏంట్రా? వాడిని చూసిన వాడెవడు చెప్పే స్థితిలో లేడు. మా వాడి గురించి నువ్వెంత తక్కువ తెలుసుకుంటే నీకంత మంచిది. ఆ రోజే తనని మొదటిసారి చూశాను. ఆ చూపులు నేను ఎప్పటికీ మర్చిపోలే. ఫస్ట్ టైం చూస్తున్నాను రా ఇలాంటి అమ్మాయి. ఇక టైం వచ్చేసింది. మనసుకు మనసు, జాలికి జాలి. చూడు బంగారు, నాకు ముందు నువ్వే, నీ తర్వాత వాళ్ళందరూ. నేనెందుకు నీ వెంట పడుతున్నాను తెలుసా? నిన్నెంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి భాష లేదు. ఆశే తప్ప. నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం. నువ్వు లేని ఈ లోకం నాకు శూన్యం. గణేష, లవ్ స్టోరీ గొడవ అయిపోయింది. ఇప్పుడు ఫ్యామిలీ సెంటిమెంట్. వెంకటేష్ గారు అనగానే నాకు గుర్తొచ్చే అంశాలు, ఈజ్ అ ప్యూర్ ఫ్యామిలీ మ్యాన్. He is such a humble, down to earth, good, genuine human being. కొండంకా సినిమా చూశారుగా, అందులో అన్నదమ్ములు ఉన్నారుగా, అలా ఉంటారు వీళ్ళిద్దరూ. యాక్ట్ చేయడానికి చాలా అనుకూలమైన వాతావరణం కల్పిస్తారు ఆయన. ఇబ్బంది ఉండదు ఆయన యాక్ట్ చేయడానికి. బయట వాళ్ళండి నన్ను అడుగుతారు అనమాట, ఏంటి ఇండస్ట్రీ అంటే బాగా పాడైపోయింది కదా ఇది అని అడుగుతారు. అలా ఏం లేదు అంటే దే గివ్ సమ్ ఎగ్జాంపుల్స్, ఇలా ఇలా ఉంటారు కదా అని. లేదండి మీరు ఒకసారి వెంకటేష్ గారు చూడండి, హౌ క్లీన్ హీస్, వాట్ అన్ యాక్టర్ హీస్, సచ్ అ ఫ్యామిలీ మ్యాన్, ఇది అది అని చెప్తాను అనమాట. సో ఐ రియలీ హీస్ లైక్ అ గుడ్ రోల్ మోడల్. అమ్మా, అయినా నువ్వు తినిపించకుండా నేను ఎప్పుడైనా పోతున్నానా? నన్ను ముక్కలు ముక్కలుగా నరికినా కూడా నా చివరి రక్తపోటు అమ్మా అని అంటుందమ్మా. నువ్వు కర్ర పట్టుకుని నా వెంట పడినప్పుడల్లా నాకు మా నాన్నే గుర్తొచ్చాడు. నా చెల్లెలంటే నాకు ప్రాణం. నా చెల్లెల గురించి మీకు చాలా చెప్పాను విఘ్నేష్. చదవచ్చని, వంటొచ్చని, కానీ అన్నిటికన్నా బాగా అవతల వాళ్ళని అర్థం చేసుకోవడం వచ్చు. ఈ జన్మకి నీ తమ్ముడు. ఈ జన్మకనేరా? ఒకటి చెప్పినానందు, మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు, నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఏం ఉండదు. అరే ఏంటి అంత అలా సీరియస్ అయిపోయారు? ఇప్పుడు మీకు సూపర్ ఫోటో చూపిస్తాను, చూడండి. బాస్ ఆఫ్ కామెడీ, విచ్ ఇస్ అవర్ వెరీ ఓన్ వెంకటేష్ గారు. మై ఇంగ్లీష్ బెటర్ దెన్ బ్రిటిష్. గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. గుడ్ మార్నింగ్ గాడి గుడ్. చాలా సీప్ గుండ్ల పోరగా అక్కకి ఇలాంటి చాలా సేదరా కదక్క. డైరెక్టర్స్ వర్డ్ ఈస్ అన్ ఆర్డర్. అతనికి తెలుసు ఏం చేయాలి. నీ టైమింగ్ అంటే ఎప్పుడైతే ఇష్టం నాకు. నీ పీక్స్ లో ఉన్నప్పుడు ప్రేమ అంటే ఏదేరా, నువ్వు నాకు నచ్చావు. ఏమనుకుంటున్నా గురించి నేను బీపీ పెట్టినా నాకు కోపం రాదేదా? నిన్ను చూస్తుంటే కాస్త వెరైటీగా, కొంచెం ఇంట్రెస్టింగ్ గా, కూర్చుంత విచిత్రంగా ఉంది. చెప్పరా నీ కథ చెప్పు. బ్రో, ప్రేమనగర్ తీసేటప్పుడు కూడా చిన్నాడు సత్యనారాయణను వెంకటేష్ వేశాడు. చూద్దాం, ఒక 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి స్టార్టెడ్ కలిగి పాండవులు. ఫర్ విక్టరీ అన్నది పాత సామెత, విజయ్ ఫర్ విక్టరీ అన్నది నేను సృష్టించిన సామెత. ఎవరి పేరేంటి బాబు? బొబ్బిలి రాజా. ഉലകിതിലാരോടും തോൽക്കാവീരൻ കരളിതിരം മക്കായി തേങ്ങും പൈതൽ മടിയിൽ പാലൂറ്റും സ്നേഹം നീയേ മറഞ്ഞോ താരാട്ടാതെന്തേ കരയാൻ കണ്ണീരില്ല കണ്ണീരപ്പാനാരും പോരണ്ട എരിയും മൂന്നാം കണ്ണിൽ കോപം കൊള്ളും സംഹാരമൂർത്തി മരണം പടിവാ
ఎలా ఇచ్చా